మార్కు సువార్త 4:39 అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్న శిష్యులు సముద్రం మీద వాడులో ప్రయాణం చేస్తూ ఉన్నారండి. ఆయన అలిసిపోవటం ద్వారా నిద్రపోతుంటే సముద్రంలో పెద్ద తుఫాను వచ్చి అలల తాకిడికి ఆ నావ అటు ఇటు కదులుతుంటే శిష్యులకు భయం కలిగింది. యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్నారు, వారు యేసుక్రీస్తు ప్రభువారితో నడుస్తున్నారు, యేసుక్రీస్తు ప్రభు చేసే కార్యాలన్నీ కళ్ళారు చూసినా కూడా వారు అల్ప విశ్వాసం కలిగిందండి. నమ్మకం అనేది లేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు లేపారు, ఆ యేసుక్రీస్తు ప్రభు లేచి సృష్టిని గాలి తుఫానుని గద్దిస్తే ఆగిపోయిందండి. ప్రకచనితంగా సృష్టిలో ఉన్న ప్రతిదీ లోబడుతుంది, కానీ మానవుడు దేవుడికి లోబడట్లేదండి. ఎప్పుడైతే మాట సెలవింగులోనే గాలి తుఫాను మొత్తం నిమ్మడపరచబడింది. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు లోబడి జీవించే జీవితం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మనసులో నెమ్మదిని కలిగించుటకు మంచువలే కృప